దేవుని వాక్యంలో మన బ్రతుకును క్రీస్తు పోలికలోనికి మార్చాలని ఈ భూమి మీద పుట్టినటువంటి మనం భౌతికమైన అనగా శరీర సంబంధమైన నేత్రాశ, జీవపుటంబం, శరీర కోరికల చేత పాప పంకిలమైన ప్రభువుకి పనికిరాక దూరమైపోయిన మనల్ని ఆ దయగలిగిన దేవుడు ఆయన కార్చిన శిలువ రక్తం ద్వారా మనల్ని కొని దైవ సేవకుల ద్వారా ఆయన పోలికలోనికి మార్చబడాలని ఆశించి దేవుడే ఈ పరిచర్యను భూమి మీద ప్రభు ప్రారంభించాడు. కనుక ఈ రాత్రి దేవుని సముఖంలోకి చేరిన దేవుని పిల్లలైన మీరు, క్రైస్తవులు అనబడే మీరు, మందిరాలకు వెళుతున్నాం యేసు నా దేవుడు అన్న మీరు చచ్చిపోయే లోపు క్రీస్తు పోలికలోనికి మార్చబడటమే క్రైస్తవ్యం. కానీ ఇక్కడ చూసినప్పుడు మీలో ఎవరికి ఆశ కనబడినట్టుగా కనబడట్లేదు. ఈ భూమి మీద నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు, నా అంతం ఎప్పుడో నాకు తెలీదు. చచ్చేలోపు క్రీస్తు పోలికలో, దేవుని పోలికలోనికి మార్చబడితేనే తప్ప దేవుని రాజ్యం చేరుకోం. దేవుని రాజ్యం చేరుకోకపోతే చాలా శ్రమ పడతావు. అగ్ని ఆరని శాపగ్రస్తమైన జీవితం. ఏ మనుషుడు, ఏ వ్యక్తి ధనము, వెండి, బంగారంలో నీకున్న జ్ఞానం, నీకున్న వయస్సు, నీకున్నది ఏది కూడా ఆ స్థితిలో నుండి మనల్ని విడిపించదు. ఏడుస్తారు, పండ్లు కొరుకుతారు, గుండెలు బాదుకుంటారు. అలాగని చావం, మనం చావం. అలాగని కాలి 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 అగ్ని ఆరిపోద్దా? అగ్ని ఆరదు, మనము చావం. ఎంతకాలం ఈ పరిస్థితి? సదాకాలం. అంటే నో ఎండ్. దానికి ముగింపు లేదు, ఆ శిక్షకు ముగింపు లేదు. ఈ ప్రపంచంలో ఎవరు తప్పించలేని శిక్ష ఏదైనా ఉంది అని అంటే అది అగ్నిగుండం. అవిశ్వాసులు, వ్యభిచారులు, ద్రోహులు, నరహంతకులు విశ్వాసాన్ని సంపూర్ణం చేసుకొని వారు ఉండే ఆ కఠినమైన, భయంకరమైన బాధ, కన్నీళ్ళు, ఏడుపు, పండ్లు కొరగడం, చేసిన తప్పుకు పశ్చాత్తాపడి అల్లాడిపోతాం. కానీ ఆ ఆక్రందన ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నీ స్నేహితులు ఉన్నారు, నీకేదైనా కష్టం వస్తే వాళ్ళు పట్టించుకుంటారేమో, కానీ అక్కడ కుదరదు. ఇక్కడ నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ భర్త, నీ భార్య ఉంది, ఇక్కడ పట్టించుకుంటుందేమో, అక్కడ కుదరదు. ఏ చట్టాలు తప్పించలేవు, ఏ ప్రభుత్వాలు విడిపించలేవు. కారణం అది దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అనే కంటే నీ శాపగ్రస్తమైన జీవితం, నీ అవివేక అంధకారమైన బ్రతుకు అక్కడికి నిన్ను నెట్టేస్తుంది. చాలామంది అనుకునేది ఏమిటంటే అవిశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తే ప్రభు అక్కడికి తోసేస్తాడేమో అని అనుకుంటారు. నో, ప్రభు
ప్రభు అక్కడికి తోచేవాడు కాదండి. మనంతట మనం పడిపోతూ ఉంటాం. నీ అంతట నువ్వే అగ్నిలో, నీ అంతట నువ్వే శిక్షను కొని తెచ్చుకుంటున్నావు. ఆ స్థితిలో నుండి కూడా దేవుడు నిన్ను బయటికి లాగాలనుకుంటాడు. అగ్నికి సమీపమైపోతున్నా, అందుకే ఆసాపు అంటాడు, నా అడుగులు జార సిద్ధమాయను, అయినను నీ కృప నన్ను, నీ కుడి హస్తము నన్ను, నీ బాహుబలము నన్ను ఆ దొంగ ఊబిలోనికి పడకుండా నీవు నన్ను ఆపావు. ప్రభు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ సభల ద్వారా. నీ అంతట నువ్వు, నీ క్యారెక్టర్, నీ ఆలోచన, నీ భక్తి ఉన్నట్టుగానే భక్తి లేని వ్యక్తివిగా నటిస్తూ ఈ రోజున చాలామంది క్రైస్తవులు 90% మంది, 95% మంది తమను తామే చేయక తమనుకున్నట్టుగా సంఘాలను నడిపించి, తమనుకున్నట్టుగా కార్యక్రమాలను నడిపించి, ఇవే కదా నిత్య పాశంలోనికి ఒక క్రైస్తవుని నెట్టివేసేవి. నీ అంతట నువ్వు పడిపోతున్నావు. దయచేసి దేవుని బిడ్డలారా, అప్పటికే ప్రభు ప్రయత్నం చేస్తాడు వీరు పడకూడదని. అగ్నిలో నుంచి వారిని కొందరిని లాగాలని ప్రభు ప్రేమతో చూస్తూ ఉన్నాడు. కానీ సాతానుడు నీ ప్రవర్తన ఏమిటో, నీ కార్యాలు ఏమిటో, నీ ఆధ్యాత్మిక జీవితం ఏమిటో, నీ పరిశుద్ధత ఏమిటో, నీ నీతి ఏమిటో, దేవుని వాక్యపు లోతేమిటో, దేవుని యొక్క సారము చేత నువ్వు నింపబడ్డావా, నీ ఆధ్యాత్మిక జీవితం క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డావా అనే ఆలోచనలు కూడా రానివ్వకుండా నీ మనోనేత్రాలు మూసేసి, నేను బాగా పాడతాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుకుంటాను, నేను మందిరానికి వెళ్తాను, నాకు తోచన కానుక ఇస్తాను, నిత్య జీవంలోనికి వెళ్తానని సాతానుడు భ్రమ కలిగించి ఆ భ్రమలో నడిపిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. దయచేసి ఈ రాత్రి ఆ భ్రమలో నుంచి మనం బయటకు వచ్చుదుముగాక. నా దేవుని బిడ్డలారా, భూమి మీద కొంచెమే సమయం ఉంది, భూమి మీద కొంచెమే సమయం ఉంది. నువ్వు చచ్చిపోయేలోపు దేవుని వాక్యం చెప్పేది, యేసయ్య చెప్పేది ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానంగా నువ్వు రావాలని ప్రభు వాంఛించి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యం, నా దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడ చూసినా దేవుని వాక్యం వంచనతో యుక్తితో బోధించబడుతున్నారు. వాక్యాన్ని చెప్పడానికి నవ్వింపు, వాక్యాన్ని చెప్పడానికి జోకులు. ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి నవ్విస్తాను అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మిమ్మల్ని మండించాలని వచ్చాను. నవ్వించే ప్రతి సేవకుడు నిన్ను నరకంలో తోసేస్తున్నాడని గమనించగలగాలి. దేవుని వాక్యం నీలో పనిచేయాలంటే ఖచ్చితంగా నన్ను తిట్టుకోవాలి. రాత్రి మీరు నన్ను తిడుతారు, తప్పకుండా తిడతారు. కారణం ఏమిటంటే సత్యాన్ని చెబుతున్నాను కనుక, దేవుని వాంఛ మీ మనసులో వెయ్యాలనుకుంటున్నాను కనుక. సాతానుడు గనుక కార్యం చేస్తే తప్పకుండా మీరు నన్ను తిట్టుకుంటారు. ఈ రాత్రి తిట్టాలి, ఈ రాత్రి విమర్శించాలి, అప్పుడే దేవుని కార్యం జరుగుతుంది అని అనుకుంటాను. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ కోటానికి మీ ఇంటికాడి నుంచి వచ్చారు మీరు. ఈ పని చేసుకోగానే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు. పరలోకం కూడా అంతే. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. అది దేవుని రాజ్యం. కానీ వెళ్ళవు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ భక్తి అయితే నువ్వు వెళ్ళవు. ఎందుకంటే నీ ముఖం చూసినప్పుడు తెలుస్తుంది, నీ పద్ధతులు చూసినప్పుడు తెలుస్తున్నాయి, నీ క్రియలు నీ విశ్వాసాన్ని అద్దం పడతాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. మీ ముఖాలు, మీ ఆసక్తి, మీరు కూర్చునే పద్ధతులు, మీ అనుభవాలు, మీ క్రియలు చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కళ్ళు కూడా దేవునికి పనికొచ్చేవాళ్ళు లేరు. నీ మనసు ఏమంటుందంటే,
నేను దేవునికి ఇష్టుణ్ణి, దేవుని నన్ను ప్రేమిస్తున్నాను, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. భ్రమ. ఇది సాతానుడు కలిగించే భ్రమ. నా దేవుని బిడ్డ, దేవుని ప్రేమించేవారు పద్ధతులు వేరుగా ఉంటాయి. దేవుని ప్రేమించేవారు వాక్యము, ప్రార్థన, ఈ రెండే. పాటలు ఉన్నాయి, కానీ పాటల ఫలం ఏమిటో తెలుసా? పౌలు శీలలు పాటలు పాడారు. ఏం జరిగింది? ఇప్పుడు చాలాసేపు నేను చూశాను పాటలు పాడుతున్నప్పుడు ఒక్కొక్కరే స్వర ప్రదర్శన కొరకు ఒక్కొక్కరే తమ టాలెంట్ అంతా ప్రజలకు చూపించేయాలని. దేవుని పిల్లలలో దేవుని వ్యతిరేకత పట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఎస్, దేవుని బిడ్డ జాగ్రత్త. పౌలు శీలలు పాటలు పాడారు. ఉజ్జియా దినాల్లో యెషయా చూస్తున్నాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆరాధన చేశారు. ఇక్కడ ఎవరో పాస్టర్ గారు ఆరాధన చేశారు. యెషయా ఒక ఆరాధనలో పాలు పొందాడు. ఉజ్జియా దినాల్లో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. గాన ప్రతిగానాలు ఉన్నాయి. ఇక్కడ గాన ప్రతిగానాలు లేవు. పాస్టర్ గారు ఒక్కడే పాడుకున్నాడు. ఆయన ఏదో కొట్లాడాడు. కొందరు నవ్వుతున్నారు. అక్కడ గ్రూప్ వాళ్ళు నవ్వుతున్నారు. ఎస్, అక్కడ కూర్చున్న యవనస్తులైన పిల్లలు వాళ్ళు పట్టకుండా ఉంటే మంచిది. ఇక్కడ కూడా చాలామంది ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు కళ్ళు కూడా మూసుకోలేదు. నేను చూస్తూనే ఉన్నాను. కొందరు కళ్ళు కూడా మూసుకోలేదు. ఇది ఆరాధన అందామా? దీన్ని ఆరాధన అంటామా? అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ఆ మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు ఇక్కడ పాడుతూ ఉంటే చాలామంది వాళ్ళకిష్టమైన ఆడోళ్ళు హృదయాలు కదులుతున్నాయి. ఒకవేళ ఇక్కడ అబ్బాయి పాడుతుంటే అమ్మాయి హృదయం కదులుతుంది. అమ్మాయి పాడుతుంటే అబ్బాయిల హృదయాలు కదిలిపోతున్నాయి. భూకంపం వచ్చేస్తుంది. ఇది దైవ వేదికను సాతానుడు ఎలా వాడుకుంటున్నాడో చూడండి. అక్కడ రాయబడింది, దేవుని ఆరాధన చేస్తుంటే ఆ ఆరాధన ధూపంగా మారి ఆ మందిరమంతా నిండిపోయిందట. ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన ధూపంగా మారినటువంటి అనుభవాలు మీరు చూశారా? అక్కడ ఆరాధన చేస్తున్నారు. కెరూబులు, శరాపులు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఆరాధన గాన ప్రతిగానాలతో ఆరాధన చేస్తుంటే గానముంది, ప్రతిగానముంది. గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఎస్, ఆ మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలిపోయాయి. అది కదా ఆరాధన. దేవుడు కోరుకునే ఆరాధన. ఇక్కడ ఆరాధన చూసి నేను సోఫాలో కూర్చొని కన్నీళ్లు కార్చాను. ప్రభువా, ఆరాధన అలా చేయమని మీరు సెలవిస్తే ఈ రోజున చాలామంది ఆరాధనలు ఎంత గర్వంతో, కనీసం అట్లీస్ట్ అక్కడ కూర్చున్న బ్లాక్ వేసుకున్నటువంటి ఆడపిల్లలు, వైట్, రెడ్, ఆ 4-5 ఆటలాడుతున్నారు, నవ్వుతున్నారు, జోక్లు వేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వైట్ స్కార్ప్స్ మీరు కూడా కళ్ళు తెరిచి చాలామంది స్టైలిష్గా గడప కమ్ములు పునాదులు కదిలాయట. అంతేకాదు, ఆ ఆరాధనలో పాలు పొందినటువంటి యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి. అంటే ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడగలిగితే చూసే ప్రతి వ్యక్తి, ఆరాధన అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవుణ్ణి చూస్తూ స్తుతించాలి. ఆరాధనలో దేవుడు ప్రత్యక్షం కావాలి. నీ టాలెంట్ కాదు, నీ స్వరం కాదు, నీ సంగీతం కాదు, నీ సౌండ్ కాదు. పరలోక విషయాలు ఇలా చెప్తుంటే, బైబిల్ విషయాలు ఇలా చెప్తుంటే ఆరాధన లేదు. పూర్వపు నేను గతంలో కూడా చెప్పాను, దైవ సేవకులు, పితామహులు పరంజ్యోతయ్య గారు వారి దినాల్లో ఆరాధన చేస్తుంటే సంఘం మోకాళ్ళ మీద ఉండి ఇలా నిలబడి కుర్చీల్లో కటిక నేల మీద మోకాళ్ళి డ్రమ్ము కొట్టి
కాయలు వాయించి ఆరాధన చేస్తుంటే సంఘం ఒక్కొక్కడే మోకాళ్ళ మీద ఎగిరి 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 ఆ సభంతా గలిబిలై మత్తుగా ఉన్నట్టుగా సభంతా డొర్లి 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 ఏడ్చి 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 ఆరాధన చేసే దినాలు పోయాయి. సాతానుడు సంఘ ఆరాధన ఆక్రమించాడు. ఆరాధన లేదు, సంగీతం వచ్చింది, వాళ్ళు చూసుకుంటారు. ఒకడెవడో పాడతాడు, వాడు చూసుకుంటాడు. ఊరికే చప్పట్లు కొడుతున్నారు లేచి నిలబడి. అందుకే ఈ రాత్రి దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ఈ లోకం ఎంత వంచేసిందో, దేవుని వాక్యం లోకాన్ని ఎంత వంచేసిందో. అందుకని బైబిల్లో రాయబడిన యెషయా దినాల ఆరాధన మరలా తిరిగి ప్రారంభమగునుగాక. దైవజనులారా, మీరు ప్రారంభించండి. ఎవరినో చూసి వెస్ట్రన్ ఆ కల్చర్ అంతా తీసుకొచ్చి, పాశ్చాత్య దేశాల యొక్క కల్చర్ అంతా తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన మంటను ఆర్పేయకండి. కనుక రాత్రి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ బ్రతుకును దేవుడు ఎందుకు ఇచ్చాడు? సరదాగా సుఖభోగాల చేత, సౌఖ్యము చేత మన శరీరాన్ని మనం పెంచుకుందామని కాదు, మన శరీరాన్ని మనం మదించుకుందామని కాదు, పాపపు వాంఛలు తీర్చుకుందామని కాదు. కనుక రాత్రి దేవుని పిల్లలుగా దైవ సందేశం ఈ రాత్రి ఏమిటంటే, మొదటిగా దేవుని చిత్తం నీలో నెరవేరాలంటే నీ శరీరం మీద నీకు జయం రావాలి. ఇక్కడ కూర్చున్న మీ శరీరాలు, మీ ముఖాలు, మీ కలర్ మిమ్మల్ని పాపంలోకి ఈడ్చుకు వెళుతుంది. బైబిల్ చదువుదాం. కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, ఫస్ట్ లెటర్, కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరం. బైబిల్లో ఉన్నవారు చూడండి, ఎంతమంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి? ఎంతమంది దగ్గర బైబిల్ చూపించండి ప్లీజ్. తీయండి, బైబిల్ తీయండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు ఆ పనిలో జయం కావాలి అని అనుకుంటారు. అపజయాన్ని ఎవరు కోరరు, అపజయాన్ని ఎవరు ఆశించరు, అపజయాన్ని ఎవరు కౌగిలించుకోరు. కారణం ఏమిటంటే అపజయం అవమానం, అపజయం సిగ్గు, అపజయం నడి రోడ్లో నిన్ను తల దించుకునేటట్టు చేస్తుంది అపజయం. కోర్స్ ఇప్పుడు రోజులు మారాయిలేండి. ఎంత అపజయం వస్తే అంత తల పైకెత్తుకు తిరిగే పరిస్థితులు, ఎంత పాపం చేస్తే అంత ఘనత, ఎంత దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే. కారణం ఏమిటంటే దేవుని పిల్లల్ని దేవునికి వ్యతిరేకులుగా మార్చి, సాతానుడు ఎంత శక్తివంతుడంటే దేవుని పిల్లల్ని క్రీస్తు రక్తముతో కడగబడి బాప్తీసాలు పొందిన, జయించిన వాని రక్తముతో కడగబడినటువంటి వ్యక్తులను ఈ రోజున చాలామందికి పాప భీతి లేదు, అంటే దేవుని భయం లేదు, కేర్లెస్. దేవుని వాక్యం మాకు తెలుసు, పరలోకం మాకు తెలుసు, మందిరం మాకు తెలుసు, వాక్యం మాకు తెలుసు. ఈ రోజున చాలామంది మాకు తెలుసు అని అనుకుంటూ అపజయంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే రాత్రి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ విశ్వాసులారా, క్రీస్తు యేసు మూలముగా మనకు జయము కలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ జయము అనగా వ్యవసాయంలోనే కాదు, ఆ జయము అనగా చదువులోనే కాదు, ఆ జయము అనగా రోగంలోనే కాదు, ఆ జయము అనగా నీ శరీరం మీద నీకు జయం రావాలి. నీ భక్తి తప్పకుండా గెలవాలి, నీ విశ్వాసం గెలవాలి. ఎస్, అందుకే పౌలు భక్తుడు సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు.
సహజంగా ఈ మాటను సరిగా అర్థం కానివ్వకుండా జయము జయం అంటే మనం చేసే పనిలో జయం, మన వ్యాపారాల్లో జయం. ఈ మధ్య సేవకులను మేము కూడా ఇదే చెప్తున్నాం. నీకు జయం రావాలా రా, నీ వ్యాపారంలో జయం కావాలా రా, నీ చదువులో జయం కావాలా రా, నీ కుటుంబంలో జయం లేదా రా, మేము ఇస్తాం అన్నట్టు. విశ్వాసులు కూడా వాక్యం అర్థం కాక దానికే పరుగులు తీస్తున్నారు. పౌలు సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, దేనికోసం రాస్తున్నాడంటే పాపం మీద జయం రావాలని. నా దేవుని బిడ్డ, జయము అంటే ఈ రోజున క్రైస్తవ జీవితంలో జయము అంటే ఎవరైతే పాపం మీద జయాన్ని పొందుతారో వారు దేవుని సొత్తై ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అనంటే, జయము 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 పొందడానికి, వీరు జయించిన వారు అని చెప్పడానికి పోరాటం జరగాలి. రెండు శక్తుల మధ్య పోరాటం జరగాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం జరగాలి. రెండు ప్రభావాల మధ్య పోరాటం జరగాలి. చిత్తుగా కొట్టుకోవాలి. అందులో ఒకడు ఓడిపోతాడు, ఒకడు జయిస్తాడు. పరుగు పందెంలో పాలు పొందారంటే కొంతమంది పాలు పొందుతారు, ఎవరో ఒకరు జయిస్తాడు. నా దేవుని బిడ్డ, రెండు జట్లు పోరాడుతున్నాయంటే అందులో ఒకడు ఓడిపోతాడు, ఒకడు గెలుస్తాడు. గెలిచిన వాడిని జయము అంటారు, జయించిన వాడు అని అంటారు. నా దేవుని బిడ్డ, ఇద్దరు కుస్తీ పడితే, ఇద్దరు కుస్తీ పడితే అందులో ఒకడు ఓడిపోతాడు, ఒకడు జయిస్తాడు. అయితే రాత్రి దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, నీకు కూడా ఆ జయాన్ని నువ్వు పొందాలి. ఆ జయము సాతాను మీద. ఆ సాతానుడు నీ శరీరాన్ని నిలయంగా చేసుకున్నాడు. సాతానుడు నీ శరీరాన్ని దేవాలయంగా మార్చాడు. నీ శరీరాన్ని సాతానుడు నిలయంగా మార్చేశాడు. ఈ సాతానుడు ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో చిత్తుగా ఓడిపోయినవాడు. యేసు ప్రభు పిల్లల హృదయాల్లోనికి వచ్చాడు, సంఘాల్లోనికి వచ్చాడు. ఇప్పుడు నేరుగా వాడు మనల్ని పాపంలోనికి నడిపించడు. మన కళ్ళకు అంధత్వం చేసి, నువ్వు పాడు, ఆ పాట ఫలం మాత్రం పొందకు, నువ్వు వాక్యం చదువుకో, ఆ వాక్యం చదువుతున్నాననే తృప్తితో ఉండు, వాక్య ఫలం మాత్రం నీలో ఉండకూడదు, వాక్యపు క్రియలు కనబడకూడదు. ఇక్కడ చాలామంది వాక్యం చదువుకునే అలవాటు ఉంది. మీరు వాక్యాన్ని చదువుతారు, చదివిన వాక్యం నీలో కనబడుతుందా? నీ క్రియల్లో కనబడుతుందా? లేదు. అందువల్ల నువ్వు చదవటం వ్యర్థం. ఏదైనా ఒక వాక్యాన్ని నువ్వు చదివావంటే అది చదవటం ద్వారా, దేవుని వాక్యం చదవటం ద్వారా నాకేదో వస్తుంది అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు లేరు. వాక్యం చదివినప్పుడు వాక్యపు రూపు నీలో ఏర్పడాలి, వాక్యపు క్వాలిటీ, వాక్యపు క్రియ నీలో కనబడాలి. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రార్థన చేస్తే, ఇందాకే చెప్పాను, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలం నీలో కనబడాలి. అలవాటు ప్రార్థన, అలవాటు వాక్యం, అలవాటు ఆరాధన. ఇందాక చెప్పానే, ఆరాధన చేస్తే తప్పకుండా ఆ పరిశుద్ధుని చూసి ఆరాధించగలిగితే నువ్వు పాపివని గ్రహిస్తావు. ఆరాధన ఫలం అది. వాక్యము గనుక నువ్వు చదివితే వాక్యపు పోలికలోనికి నువ్వు మార్చబడతావు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభావం నీలో కనబడుద్ది. పేతురు సంఖ్యలలో ఉన్నాడు, సంఘం ప్రార్థన చేస్తుంది, ప్రార్థనా ఫలం కనబడింది. ప్రార్థనా ఫలం కనబడింది. ప్రార్థన ఎంత బలమైంది అనంటే, నా దేవుని బిడ్డ, ఊరకే స్టోరీలు. అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది, జరిగిందేమిటో తెలుసా? పేతురు చేతులకున్న సంఖ్యలు ఊడిపోతున్నాయి. ఈ రాత్రి నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంటి పిల్లల సంఖ్యలు ఊడాయా? ప్రార్థన చేస్తున్నాను అనే భ్రమ తప్ప, ప్రార్థన చేస్తున్నాననే ఒక కైపు తప్ప, ప్రార్థన ఫలమేది? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనా ఫలం లేకపోతే విద్యార్థులు చదువుకుంటారు, పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలు ఆ ఫలం లేకపోతే ఆడి చదివేందుకు? ఈ రాత్రి దేవుని పిల్లలారా, ప్లీజ్ చెక్
యువర్ సెల్ఫ్. నీ ప్రార్థన ఎవరికి పనికొస్తుంది? నీ ప్రార్థన ఎవరికి పనికొస్తుంది? నీ ప్రార్థన ఎవరికి పనికొస్తుంది? ఆలోచించు. అలవాటు ప్రార్థన పనికిరాదు. యాదాలాభంగా క్రమ ప్రకారంగా అలవాటు కాదు. పాస్టర్ గారు నేను ఉదయం చేసుకుంటాను, మధ్యాహ్నం చేసుకుంటాను, తిండి దగ్గర చేస్తాను ప్రార్థన. నో, అది ప్రార్థనే కాదే. ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని ప్రాణాలు పొందావు? ప్రార్థనకు ఫలం ఉండాలి. వాక్యం చదువుతున్నావు, వాక్యపు రూపులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్ళు తీసుకొట్టి చంపేస్తున్నారు. ఎవరిని? స్టెఫెన్ చుట్టూ చేరారు, మధ్యలో గుంటలో వేశారు. రాళ్ళు తీసి కొట్టేస్తుంటే అతని ముఖం తెగిపోయింది, అతని బుగ్గలు తెగిపోయాయి, చెవి ఊడిపోయింది. నా దేవుని బిడ్డ పళ్ళన్నీ బయటకు వచ్చేసాయి, ముక్కు తెగిపోయింది, శరీరం తెగిపోయింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. నా దేవుని బిడ్డ ఒక దయ్యం రూపం వచ్చింది. అయితే అతడు మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఫలం చూసేవారికి, కొట్టేవారికి నా దేవుని బిడ్డ అతడు కురీపిగా కనబడట్లేదు, ఒక దేవుని దూతగా కనబడుతున్నాడు. మరి నీ ప్రార్థన అలా మార్చిందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన నిన్ను చూసేవారికి దేవదూతలా కనబడేటట్టు చేసిందా? సినిమా యాక్టర్లా ఉన్నావు, జీన్ ప్యాంట్లు, పొట్టి సొక్కాయలు. ఈ రోజున దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఆడపిల్లలు భయంకరం, చాలా భయంకరం. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చీకటి బ్రతుకులు, అక్రమ సంబంధాలు, యవన ప్రాయంలోనే చెడు అలవాట్లు, చెడు సంబంధాలు, దొంగ మెసేజ్లు. చాలామంది పిల్లలు ఎందుకు పుడతారో నవ్వండి, అలాగే నవ్వండి. నేను చెప్పాను కదా, నేను చెప్తుంటే ఎటకారంగా ఉండటం అంటే ఖచ్చితంగా నువ్వు పతనమైపోతున్నావు. ఎస్, చెప్తున్నప్పుడు ఒక మంట రావాలని నేను ఆశించాను. చెబుతున్నప్పుడు నవ్వుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు అగాధానికి వెళ్ళిపోతున్నావు. ఎవడు నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా నిన్ను చూసి రేపొద్దున్న బాధపడతారు, కన్నీళ్లు కారుస్తారు. ఎస్, శిక్ష మీ కొరకు సిద్ధంగా ఉంది. యు కెనాట్ ఎస్కేప్. తప్పక తప్పించుకోలేరు. ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా నా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుదేరిందట. కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక చెబుతున్న నగ్న సత్యం. సత్యం ఎప్పుడైతే మనలో పనిచేయదో ఎటకారం బయటకు వస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే పనిచేయదో, చెప్పాను కదా, నాశనం అయిపోయే వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. శాపగ్రస్తమైన పరిస్థితులు. సభలో కూర్చున్నా, దేవుని మందిరంలో కూర్చున్నా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడే, వాక్యం మాట్లాడుతుందే. దేవుని వాక్యం అనగా దేవుడేనే, ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, దేవుడే నాతో మాట్లాడుతున్నాడనే మంట లేదు. చాలా మందికి ఎటకారం అంటే అవి శాపగ్రస్తమైన జీవితాలు, అవి ఘోరమైన జీవితాలు. అలాంటి వాళ్ళు పుట్టడం దరిద్రం. వాళ్ళు ఎందుకు పుడతారు అని అంటే అగ్ని కోసం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు కన్నారు అని అంటే అగ్ని కోసం, క్రీస్తు కోసం కనలేదు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటివారు, నా పిల్లలు, నా మనవులు క్రీస్తు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని అలాగూ కన్నారా? మొన్నే ఇక్కడే చెప్పాను, ఎక్కడో ఇర్మియా తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రతిష్ఠించబడ్డాడు. గర్భములో ఉన్నప్పుడు ప్రతిష్ఠ జరిగింది. అందుకే ప్రార్థనాపరుడయ్యాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. అతడు ఇశ్రాయేలీయుల లక్షలాది మందికి ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు.
నా దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన యవనస్తులు కానీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన యవన ఆడపిల్లలు కానీ, మీరు దేవుని కాడిని మోయడానికి మీ మీద ఒక ప్రతిష్టతో పుట్టారు. కానీ సాతానుడు మీ కాడిని విరగదీసేశాడు. వాడి కాడిని మోపాడు. వాడి కాడి వ్యభిచారం, వాడి కాడి చిన్నప్పుడే ప్రేమ వ్యవహారాలు, తల్లిదండ్రులు దగా చేసి, స్నేహితులను వంచి, ఈ రోజున దేవుని మోసం చేయలేవు. చిన్నప్పుడే ప్రేమ చి అలాంటి బ్రతికే కంటే ఈ రాత్రి వివాహాలు కాకుండా అక్రమ సంబంధాలలో, ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ప్రతి వారికి చెప్తున్నాను, నా దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు దేవుని పిల్లలు అయితే నీ అక్రమ జీవితాన్ని రాత్రి విడిచిపెట్టు, నీ పాపపు బ్రతుకుని విడిచిపెట్టు. చాలామంది మా ప్రాణమైన విడిచిపెట్టేస్తాం, కానీ ప్రేమను విడిచిపెట్టాం, ఆడిని విడిచిపెట్టాం, దాన్ని విడిచిపెట్టాం. పోతావు, ఖచ్చితంగా పోతావు. పోయినా పర్లేదు, అగ్నిలో పడినా పర్లేదు, ఆడే కావాలి, నాకు అదే కావాలి, చచ్చిపోతావు. ఈ రోజున యవనస్తులు అలా ఉంటే వివాహాలైన వారు కూడా, స్త్రీలు పురుషులు, మంచి భార్య ఉండగా అక్రమ సంబంధం, మంచి భర్త ఉండగా అక్రమ సంబంధం. ఈ రోజున చాలా మంది ఇదే అనుభవాలలో ఉన్న. నీ చీకటి బ్రతుకు నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ చీకటి బ్రతుకు నీ భార్యకు, నీ పిల్లలకు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నాను. యో నీ భర్తను మేనేజ్ చేయగలవు, నీ భార్యను మేనేజ్ చేయగలవు, మేనేజ్ చేయలేవు. మన దేవుని మేనేజ్ చేయలేవు, నీ వల్ల కాదు. నీ శరీరం ప్రేరేపించినట్టుగా ఈ శరీరం దేవాలయమై, దేవుని దేవాలయమై, పరిశుద్ధమై, పవిత్రమై, లోక సంబంధమైన ఏ అపవిత్రత అంటకుండా ఉండాలనుకుంటే, ఈ రోజున దేవుని బిడ్డ స్త్రీలు చీకటి బ్రతుకు, ఎదుగొచ్చిన పిల్లలున్న శరీర సంబంధమైన యావ చేత, పాపపు వ్యభిచారపు మత్తు చేత, యావ చేత ఈ రోజున దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు వ్యభిచార సంబంధం ద్వారా. నువ్వెంతైతే కులుగుతున్నావో అంత ఉగ్రత నీ మీదకు రాబోతుంది. చాలామంది ఒకటి నేర్చుకున్నారు, పాపం చేసేసి, నేను పాపిని ప్రభువా, నేను పాపం చేస్తున్నాను ఆయన, మళ్ళీ దేవునికే చెప్తున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు ప్రభువా. పనికిమాలిన ప్రార్థనలే, పనికిమాలిన బ్రతుకులు ఇవి. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు క్రీస్తు పోలికలో నీకు మారాలి. స్తోత్రం, హల్లెలూయా. దెబ్బలతో, గుంటలో దెబ్బలతో ఒళ్ళంతా తెగిపోయి, కురీపిగా మారిపోయి, ఒక వికృతమైన 10 చక్రాల లారీ కింద ఒక మనిషి పడితే పచ్చడైపోతే ఆ రూపం ఎలా ఉంటుందో, స్టెఫన్ రూపం అలా మారింది. కానీ చూసేవారికి, కొట్టేవారికి ఎప్పుడైతే అతను ప్రార్థన చేసి పైకెత్తాడో ముఖాన్ని, అతని ముఖం దేవదూత ముఖంలా కనబడింది. నా దేవుని బిడ్డ, అటువంటి అనుభవాలు నీ జీవితంలో నువ్వు క్రీస్తు బిడ్డగా చూపిస్తావని, ఈ లోకంలో నువ్వు చూపిస్తావని, దేవుని యొక్క పోలికను చూపిస్తావని, దేవుని స్వరూపాన్ని చూపిస్తావని, దేవుని పరిశుద్ధతను చూపిస్తావని. ఈ లోకం మన దేవుని గురించి తెలియదు, అన్యులకు దేవుని గురించి తెలియదు, వారెప్పుడు దేవుని చూడలేదు. వాక్యం ద్వారా నువ్వు చూశావు, ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను నువ్వు చూచి. అందుకే ఇప్పుడు యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. పరిశుద్ధుని ఎప్పుడైతే చూచాడో నాలో అపవిత్రత ఉండకూడదు. పరిశుద్ధుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నాడో నాలో అపవిత్రత ఉండకూడదు. నా దేవుడు ఏ పరిశుద్ధిలో ఉన్నాడో, ఏ పోలికలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ ప్రభావంలో ఉన్నాడో, నేను కూడా అదే ఉండాలని ఆశ కలిగి నా దేవుని బిడ్డ అతని అపవిత్రతను కాల్చివేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మందిరాలు ఇచ్చాడు. ఈ మందిరం ఎందుకు ఇచ్చాడో తెలుసో తెలియక జరిగిన అపవిత్రతను ఇక్కడ కాల్చుకుంటావని. అపవిత్రత దేవుని ఆత్మ అగ్ని మంటల్లో పడి, వాక్యపు అగ్నిలో పడి, నీకున్న అపవిత్రంతా కాలి ఒక కెరూబుగా మారతావని. లేదు, మందిరాల్ని సాతానుడు అపవిత్రం చేసేసాడు, మందిరాల్ని ఆక్రమించాడు. మందిరాలలో దైవ భయం లేదు. అవసరమైతే ఇక్కడ పాడినటువంటి వారికి పాస్టర్ గారే భయపడాలి, లేకపోతే అక్కర్లేదు.
మాకు అవసరం లేదు, యూ కెన్ గో, మేము ఇంకొకళ్ళు చూసుకుంటాం. కొరింథీ సంఘం అదే చేసింది. పౌలు నువ్వు అక్కర్లేదు, వెళ్ళిపో, మాకు ఇంకొకళ్ళు తెచ్చుకుంటాం అన్నారు. వెళ్ళిపోయాడు, కట్టాడు, కష్టపడ్డాడు. నా దేవుని బిడ్డ వారికి పాపాన్ని గురించి చెప్పాడు, ఎక్కలేదు. పాపాన్ని గురించి చెబుతుంటే ఎక్కట్లేదు. అందుకే నేను మొదటే చెప్పాను, ఈ రాత్రి నేను మాట్లాడుతుంటే చాలామంది ఘోరంగా తిట్టుకుంటారు. తిట్టనే ఉండి వాక్యం పనిచేస్తుందని అర్థం. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న గొప్ప సంగతి. మీరు నన్ను పిలవచ్చు, పిలకపోవచ్చు మరోసారి, కానీ నేను చెప్పాల్సింది, దేవుడు చెప్పాల్సింది చెప్పి వెళ్తాను. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. ఎందుకంటే ఈ రోజున కాస్త నవ్వించి పాటలు పాడి ఓ సూటో, ఓ బోటో, ఓ కోటో వేసుకుని చక్కగా కెత్తకెత్తలు పెట్టే సేవకుడు కావాలి మీకు. ఎస్, వాడు నిన్ను నాశనం చేస్తున్నాడనే సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి చిన్న సంగతి నేను చెప్పి ముగిస్తాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. బైబిల్లో రాయబడింది, క్రీస్తు యేసు మూలంగా మనకు జయము కలగాలి. స్తోత్రం. ఇక్కడ కూర్చున్న నీవు ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో దేవుడు ఆశించిన జయాన్ని, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, గలతీ పత్రిక చెప్తుంది, శరీరమునకును ఆత్మకును వ్యతిరేకంగా ఒకదానికొకటి పోరాటం చేస్తున్నాయి. ఆత్మ దేవుని సంపూర్ణత కొరకు, ఆత్మ మనలో పొందిన రక్షణ ఆత్మ చూడండి, దేవుని నియమాన్ని సంపూర్ణం చేయాలని, శరీరం దానికి వ్యతిరేకంగా పోరాడుతుందట. ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని బైబిల్లో గలతీ పత్రిక మనందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసేమో, వీలైతే చదవండి. గలతీలకు రాసిన పత్రిక చదువుదాం. చాలాసార్లు మీరు చదివే ఉంటారు, అయినా ఓసారి 5:16 గలతీలకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను, ఎవరైతే శరీరానుసారంగా వారి దేహాన్ని సిద్ధపరచుకుంటారో వారు ఆత్మీయులు కాదు. బైబిల్ ఈజ్ క్లియర్. నీకు అర్థం కాక నువ్వు క్లియర్ కాకలేకపోతున్నావు. దేవుని వాక్యం అర్థం కాక ఎవరైతే శరీర కార్యాలకు ప్రాధాన్యత ఇస్తారో వారు ఆత్మీయులు కారు. ఎవరైతే శరీర అలంకారానికి ప్రాధాన్యత ఇస్తారో దే ఆర్ నాట్ స్పిరిచువల్స్. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి నిన్ను చూడాలనుకుంటుంది దేవుడు. నా దేవుని పిల్లలారా, ఎందుకు ఆశతో దేవుడు ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని దేవునిగా చూడాలని, తన పోలికలోనికి వచ్చిన వారిని చూడాలని, తన జీవం కలిగినటువంటి వారిని చూడాలని, తన ఆత్మచేత నింపబడి క్రీస్తు యేసు పోలికలోనికి మార్చబడేవారు కావాలని దేవుడు చూస్తున్నాడు. కానీ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బైబిల్ చదువు, కానీ దాని ప్రతిఫలం నీలో కనబడనివ్వకు. ప్రార్థన చేయి, నామకార్థంగా చేసుకో, రొటీన్గా చేసుకో. ఆ ప్రార్థన ఫలం, ఆ ప్రార్థన పోలికలు కనపడినవ్వకు. ఇప్పుడు శరీరమే ఎక్కువగా ప్రాధాన్యత వహించి శరీర కార్యం. అందుకని ఇక్కడ రాయబడి, మళ్ళీ ఒకసారి చదవండి అయ్యా. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు, అది శరీరేచ్ఛలు నెరవేర్చబడుతున్నాయంటే నువ్వు ఆత్మీయుడవు కాదు. శరీరము కోరినట్టుగా ప్రవర్తించావంటే యు ఆర్ నాట్ స్పిరిచువల్ మ్యాన్. దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, ఈ రోజునంతా శరీరమేగా ఏలుబడి చేసేది. అందుకే మొదటే చెప్పాను, ఇక్కడ కూర్చున్న వారి ముఖాలను చూసినప్పుడు వెంటనే ఎవరు ఆత్మీయులో ఎవరు ఆత్మీయులు కాదు వారి సిట్టింగ్ పొజిషనే చెప్పేస్తుంది. వారి పద్ధతులు చెప్తే అలాగని పెద్ద సర్దేసుకోకండి. నీ అలవాట్లు ఎక్కడికి పోతాయి, నీ బడ ఎక్కడికి పోతాయి. ఈ రాత్రి దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. ఎందుకంటే మన లోపల ఉన్నదే బయటకు వస్తుంది, హృదయంలో ఉన్నదే బయటకు ప్రత్యక్షం చేస్తాం. నేను చెప్పే మాటలకు అది. అందుకే దేవుడు చెప్తుంటే ఈ రాత్రి సాతానుడు నా మీద కోపం పెట్టిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అనే పశ్చాత్తాపం ఒక్కళ్ళో కూడా కలగట్లేదు.
ఇది దేవుడు నా స్థితిని ఎరిగి, నా పరిస్థితిని ఎరిగి, నా వ్యక్తిగత జీవితంలో నేను మైమరిచి దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా నా బ్రతుకు, నా ప్రవర్తన ఉంది. ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన పోలికలోనికి మారాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగూ నేను మారాలనే మంట ఒక్కరిలో కూడా లేదు, ఉండదు, ఇక రాదు. కారణం ఏంటంటే సాతానుడు ఆక్రమించాడు, శరీరం ఆక్రమించింది, శరీర కోరికలు ఆక్రమించాయి నిన్ను కంప్లీట్గా. బలవంతుడైన రాజు బలహీనమైన రాజ్యాన్ని ఎలా ఆక్రమిస్తాడో. అందుకని ఇప్పుడు బలము బలహీనత, జయము రావాలంటే బలము బలహీనత రెండు పోట్లాడతాయి. ఏది బలంగా ఉంటే, శరీరం బలంగా ఉంటే ఆత్మ ఓడిపోద్ది, ఆత్మ బలంగా ఉంటే శరీరం తుక్కు అయిపోద్ది. ఎస్, ఈ రాత్రి నీ ఆత్మీయ బలం నీ శరీర బలహీనతలను ఓడించునుగాక. ఆమేనన్నారు, నిజమేనా? ఆమేనన్నారు, నిజమేనా? ఊరికే అలవాటు ప్రకారంగానే ఆమేనిది. ఆశతో, మంటతో, కోరికతో ఇప్పుడు బ్రతకపోతే ఇంకెప్పుడు బ్రతుకుతాను అనే ఆలోచన లేక, దేవుని బిడ్డలారా చేతులు జోడించి నేను అడుగుతున్నాను, ఈ టైంలో దేవుని కొరకు బ్రతక్క దేవుని పోలికలోనికి మార్చబడకపోతే ఎప్పుడు దేవుడు ఆశతో నిన్ను కోరుకున్నాడు కదా బ్రదర్స్. నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ అలంకారం ఒక యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను నీ స్నేహితులకు, లోకానికి, ఊర్లో నువ్వు చూపిస్తావని కదా దేవుడు నిన్ను కోరుకున్నది. నీ టాలెంట్ని చూపించడానికి కాదు. దేవుడు ఏర్పరుచుకున్న దేవుని ప్రజలే దేవుని కొరకు ఆలోచించకపోతే అనాలోచనంగా, అందుకని శరీరమే నీ మీద జయాన్ని పొందుతుంది, ఆత్మజయం పొందట్లే. ఈ రెండు పోరాటం చేస్తున్నాయి. ఆల్రెడీ నీలో ఆత్మ ఓడిపోయింది, శరీరం ఏలుబడి చేస్తుంది. అందుకే ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితం తప్పకుండా ప్రభువు కోరుకున్నట్టుగా మార్పు చెందుదుముగాక. ఈ రాత్రి ఒక విప్లవం పుట్టాలి నీలో, ఓ మంట పుట్టాలి నీలో, ఒక బడబాగ్ని పుట్టాలి నీలో. నా శరీరాన్ని దేవుని ఆలయంగా మార్చకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి సాతాను కార్యం ఈ రాత్రి కాల్చి కాల్చి లయమై తప్పకుండా నీ చేతులు ఓడిపోవునుగాక. ఈ రాత్రి ఒక యుద్ధ పోరాటంగా, బైబిల్లో ఇద్దరు రాజులు పోరాడుతున్నారండి, ఇద్దరు రాజులు. ఇది చెప్పి నేను ముగిస్తా. వాళ్ళిద్దరూ ఎవరంటే దేవుని రాజులే. ఒకడు ఇశ్రాయేలుకు రాజు, ఒకడు యూదులకు రాజు. ఇశ్రాయేలులు ఎవరు? దేవుని ప్రజలే. యూదులు ఎవరు? దేవుని ప్రజలే. అంతే. అంటే దేవుని ప్రజలకే పడదన్నమాట, పడదు. ఒకే దేవుని కలిగి ఉంటాం, ఒకే మందిరాన్ని కలిగి ఉంటాం. చూడండి, ఒకే బోధ కలిగి ఉంటాం, ఒకే బాప్తిసం కలిగి ఉంటాం. విశ్వాసికి పడదు, పాస్టర్ గారికి పడదు, సంఘానికి పడదు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. యూదులు ఎవరు? దేవుని ప్రజలు. ఎందుకో రెండుగా విడిపోయాయి. ఆ దినాల్లోనే విడిపోవటం అనేది జరిగింది. నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఈ రోజున వాళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. యూదుల రాజు బలహీనుడు, ఇశ్రాయేలు రాజు బలవంతుడు. కారణం ఏమిటంటే యూదుల రాజు 4 లక్షల మందితో యుద్ధానికి వచ్చాడు, ఇశ్రాయేలు రాజు రెట్టించిన బలంతో యుద్ధానికి వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, బలవంతుడు బలహీనుడు పోరాటం. అయితే ఈ రాత్రి ఏది బలమైతే అదే విన్ అవుతుంది. విద్యార్థులు జ్ఞానం అధికమైతే తప్పకుండా జ్ఞానం విన్ అవుతుంది. లోకం మాంద్యం ఒకవేళ బలమైతే అది విన్ అవుద్ది. అంతే, ఏదైనా అంతే. భౌతికమైంది ఏదైనా అంతే, పోరాటం ఏదైనా అంతే. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ప్రతి వ్యక్తి కోరుకునేది జయమే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, జయము లేకపోతే దేవుని రాజ్యములోనికి చేరవు. బైబిల్లో రాయబడింది, జయించిన వాడే తండ్రి సింహాసనంలో. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట, జయించిన వారు నా తండ్రితో పాటు నేను కూర్చున్నట్టుగా జయించిన వారిని నాతో కూడా
కూర్చుండనిత్తును. మై డియర్ సిస్టర్స్, బ్రదర్స్, ఈ రాత్రి ఆ నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలని ఆశ చొప్పున దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పకుండా నువ్వు జయించిన వ్యక్తివిగా ప్రభు సన్నిధికి చేరాలి. జయించిన వ్యక్తివిగా దేవుని ఎదుట నిలబడాలి. లేకపోతే నిత్య నరకాగ్నిలో పడిపోతావు. ఎవరు, ఇందాకే చెప్పాను, ఎవరు తప్పించలేరు. నీ ఆలోచనలు, నీ అహం, నీ బలం, నీ గర్వం ఏది తప్పించలేదు. అవన్నే కదా నిన్ను తోసేసేది. అవన్నే కదా, గర్వాతిశయమే కదా నిన్ను అక్కడికి, ఆ గతికి, ఆ స్థితికి తోసేసేది. ఎస్, మరోసారి చెప్తున్నాను, దేవుడు తోయడు, నువ్వు అంతటి నువ్వే పడిపోతున్నావు. నా చేతిలో ఈ కర్చీఫ్ ఉంది. ఇది కింద పడాలంటే ఎవరో దీన్ని తొయ్యక్కర్లా. ఇది పైకి లేవాలంటే ఒక వ్యక్తి లేపాలి దీన్ని. ఇక్కడి నుంచి కింద పడాలంటే దాని అంతటదే పడిపోద్ది. ఎస్, ఈ రాత్రి వాక్యం ఒక ఆలోచన, యేసుప్రభు ఆలోచన ఏంటంటే ఎలాగైనా నిన్ను పైకెత్తాలని. కానీ నీ అంతటి నువ్వే పడిపోతే ఎవరేం చేయలేరు. అందుకే మరోసారి చెప్తున్నాను, దేవుడు నీ తప్పులను చూసి, నీ పాపాన్ని చూసి దేవుడు శిక్షలను తోసేయడు. ఆయన ఎప్పుడు ఇంకా ఎలాగైనా తీసుకురావాలనుకుంటాడు. నీ అంతటి నువ్వే పడిపోతావు. కనుక ఈ రాత్రి అక్కడికి వెళ్లకుండా నీ జీవితం మీద జయం రావాలి, నీ భక్తి మీద జయం రావాలి, నీ శరీరం మీద జయం రావాలి, నీ పరిశుద్ధత మీద జయం రావాలి. జయం. అయితే శరీర బలం అధికమైపోయింది. శరీర కార్యాలు, శరీర కోరికలు, శరీర ఊహలు, శరీర సంబంధమైన లోక తుచ్చమైన వాటివి చేత నువ్వు నింపబడ్డావు. కనుక ఆత్మీయ జయం రాదు. అందుకనే ఆత్మీయ బలం పెరగాలి. ఈ రాత్రి ఆత్మీయ బలం పెరగగలిగితే తప్పకుండా శరీర సంబంధమైన బలాన్ని చిత్తుగా ఓడిస్తావు. చూడండి, వీళ్ళిద్దరూ ఒకడు బలవంతుడు, ఒకడు బలహీనుడు. అయితే బలవంతుడు కేకలు వేస్తున్నాడు, బలం ఉంది కనుక, వాడికి బలం ఉంది కనుక, యూదుల రాజా అబియా, ఈ రోజున ఎవడు నా చేతి నుండి నిన్ను తప్పించలేడు. నిన్ను సంహరించి కాకులకు, గద్దలకు నీ మాంసాన్ని ఎగరవేస్తాను అంటున్నాడు. కారణం ఏంటంటే బలం, గర్వం, బలగర్వం, కులగర్వం. ఈ రోజున చాలామంది ధన గర్వం, ఈ రోజున చాలామంది రంగు గర్వం. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటి విషయం. హృదయంలో గర్వం ఎప్పుడైతే చోటు చేసుకుందో ఆ గర్వం నాశనానికి నడుపుద్ది. బైబిల్ అంటుంది నాశనానికి ముందు. అందుకనే దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి సేవకుడు, దైవజనులారా, మన మీదనే సంఘ పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఇతను బలవంతుడు కనుక, ఇశ్రాయేలు రాజా, యూదుల రాజు ఈ పక్షాన్ని ఉన్నాడు. ఈ పక్షాన్ని అతడు తక్కువ బలం కలిగిన వాడు. అతడు పైకి చూడటానికి తక్కువ బలం, 4 లక్షలే. ఇశ్రాయేలు రాజు చాలా బలవంతుడు. యూదుల రాజా, ఏ ధైర్యంతో నా మీదకి వచ్చావు? ఈ రోజున నీవు నా చేతులు హతమవటమే కాదు, ఎవడు నా నుండి నిన్ను తప్పించలేడు అని అంటున్నప్పుడు ఇతడు కూడా తనకున్న ధైర్యాన్ని బట్టి అతను ఎదిరిస్తున్నాడు, భయపడక ఎదిరిస్తున్నాడు. అందుకనే బైబిల్ అంటుంది, సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, మీ శరీరాల నుండి, మీ మనసుల్లో నుండి, మీ అవయవాల్లో నుండి, మీ దేహంలో నుండి వాడు పారిపోతాడు. అందుకే రాత్రి ఎదిరించే రాత్రి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మీ శరీరాల్లో చోటు చేసుకున్న పాపం మీద దండెత్తి శౌర్యంగా కత్తి దూయగలిగి నీ శరీరంలో చోటు చేసుకున్న పాపంని హతమార్చడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేదు, ఓరకే భజన, జయం లేకపోయినా భజన. విచిత్రం ఏమిటంటే బలహీనుడు, బలవంతుడు పోరాటం చేశారు. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఇద్దరు యుద్ధం చేశారు. విచిత్రం ఏమిటంటే బలహీనుడు చేతిలో బలవంతుడు చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏమిటంటే వీడికి గర్వం,
బలగర్వం, ధనగర్వం, రథాల గర్వం. నా దేవుని బిడ్డ, నా వెనుక సైన్యం ఉంది. ఎస్, కానీ బలహీనుడు తన స్థితి తనకు తెలుసు, తన బలహీనుడు అనే సంగతి తెలుసు. అయినా నా దేవుడు నాకు బలమిస్తాడు, తప్పకుండా ఈ రోజున జయం నాదే అని ధైర్యంతో ఆ బలవంతుణ్ణి ఎదిరించగలుగుతున్నాడు. నువ్వు బలవంతుడైన, నీ మీద బలవంతుడైన సాతానుని ఎదిరిస్తున్నావా? సాతానుని కౌగిలించుకున్నావా? సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయావా? సాతాను అంటే ఎవరో కాదు, నీ కళ్ళల్లో ఉన్న ఆశ, నీ శరీరంలో ఉన్న మత్తు, నీ జీవపు డంబం. సాతానుడు అంటే నల్ల డ్రెస్ వేసుకుని, పెద్ద నాలుకేసుకుని, కొమ్ములు వేసుకుని నీ మీదకి వస్తాననేవాడు కాదు. సాతానుడు చాలా అందంగా ఉంటాడు. సాతాను నీ అందాన్ని కోరతాడు, సాతానుడు నీ ధనాన్ని కోరతాడు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అయితే వీళ్ళిద్దరూ పోరాటం చేశారు. వీళ్ళిద్దరూ పోరాటం చేస్తే జరిగింది ఏమిటో తెలుసా? బలహీనుడు జయాన్ని పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏమిటంటే, ఈ బలహీనుడైన వాడు ఇతనితో కేకలు వేస్తూ 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలు గనుక ఈ రాత్రి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు జయాన్ని కలిగి ఈ గ్రౌండ్ నుంచి వెళతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలహీనుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? రే, ఈ రోజున నీకు బలం ఉందని, సైన్యం ఉందని, ధనం ఉందని, ఖండ బలం ఉందని నా మీదకొచ్చి నీవు పోరాటం చేస్తున్నావేమో, పొరపాటున నా మీద జయాన్ని పొందలేవు. స్తోత్రం. వీడు క్రైస్తవుడే, ఇతను కూడా క్రైస్తవుడే. ఇశ్రాయేలు అంటే అన్యులు కాదు కదా అయ్యగారు, కదా, క్రైస్తవుడే. క్రైస్తవుల పరిస్థితి ఎలాగుందో మొన్న ఇక్కడెక్కడ ఈ ప్రాంతానికి వచ్చాను. దావీదు గొల్యాతు యుద్ధం చేసుకుంటున్నారు. దావీదు యుద్ధం, గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. సౌలు రాజు, ఇశ్రాయేలుకు రాజు. విషయం ఏమిటంటే, గొల్యాతును సంహరించకుండానే వీళ్ళు జయము జయమని పాడుతున్నారు. జయం లేకుండానే ఆర్భాటం. ఇందాక పాటలు చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది, ఏమనుకోకండి ప్లీజ్. మీరు ఆలోచిస్తారు, మీ మనసులు సంస్కరించబడతాయని. తప్పకుండా దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు లోపాలు దిద్దుకోవటం శ్రేష్టమైన స్వభావం అది. ఎస్, చూడండి, జయము జయము, దేవునికి జయము. ఇశ్రాయేల్ జయం లేదు, జయం లేదు. అలా 40 రోజులు జయం లేకుండా పాడుతున్నారు జయ గీతాలు. జయం లేదు, జయం లేకుండా పాడుతున్నారు. ఇందాక ఎవరో పాడారు, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా కదా, మనసారా బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా. నేను బ్రతికే ఉండలేవా? ఆలోచించండి. పాటకి బ్రతికి ఎంత తేడా. పాడేస్తున్నాం, వీళ్ళు కూడా అంతే. జయం లేదు. జయించకుండానే ఇంకో సంగతి చెప్పమంటారా? ఇంకో సంగతి చెప్తాను, వినండి. జయము జయము, యెహోవాకు జయం, ఇశ్రాయేలుకు జయం. ఓ మోతెక్కిపోతున్నాయి డ్రమ్ములు, సంగీతాలు, నాట్యాలు. మామూలుగా కాదండి. అవతల ఉన్న వాడికి వినపడుతుంది. ఎవడు సైతాన్ గడు, ఎవడు అయ్యాడు పేరు గొలియాతు. ఆడికి వినబడి నిద్రలో, ఏంట్రా బాబు వీళ్ళు జయము, దేవునికి జయం, వాళ్ళకి జయం అంటున్నారు, ఏంటి సంగతి చూద్దాం, యుద్ధం చేయకుండానే జయం ఎలాగొచ్చిందో చూద్దామని ఆ నిద్రలోంచి లేచి గుడారం బయటకు వచ్చి, ఏ ఇశ్రాయేలు ప్రజలారా, ఆర్ యు రెడీ? ఆడి మాట వినగానే పాటలు, డ్రమ్ములు, కీబోర్డ్లు. చూడండి, ఎవరు లేరు ఇక్కడ. అన్నీ వదిలేసి చూడండి. ఇంకోటి చెప్పమంటారా? అయ్యగారులు కూడా లేరు, సహస్రాధిపతులు, సైన్యానికి నాయకులు లేరు. వాడు ఒక్క మాట రేయ్ జయము జయమని క్రమంగా చక్కగా అద్భుతంగా పాడేస్తున్నారు మీ దేవుని గురించి, మీ గురించి. ఆర్ యు రెడీ? నో. ఆ వాయిస్ అనగానే పారిపోతున్నారు. పారిపోయామని సిగ్గుపడైన తెల్లారు మానారా?
జయం లేకుండానే జయమని పాడుతున్నామని ఎంత సిగ్గిది. పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధతను గురించి పాడుతున్నాం, ఎంత సిగ్గిది. కృప లేకుండానే కదా, పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధతను గురించి పాడటం ఎంత అవమానం. వీళ్ళు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడంట, వీళ్ళ బ్రతికేమో ఇదంట. ఎంత అవమానం. ప్లీజ్ దయచేసి ఆలోచించండి. వాడు గుడారంలోకి వెళ్ళి పడుకుంటున్నాడు పాస్టర్ గారు. గొరక పెట్టి తెల్లారుతుంది, మళ్ళీ రెడీ డ్రమ్ములు, మ్యూజిక్లు, పాటలు. జయము 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 జయము, ఇశ్రాయేలు దేవునికి జయము, ఇశ్రాయేలు సైన్యానికి జయం, దేవుని ప్రజలు జయం. ఏది జయం లేకుండా జయం అంటావేంటి? నీ జీవితంలో జయం వచ్చిందా? నీ శరీరం మీద జయం వచ్చిందా? నీ నేత్రాల మీద నీకు జయం ఉందా? చూడకూడని అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ 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 కాలం గడుపుతున్నావే. సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఈ రోజున భయంకరమైన పరిస్థితి. జయం లేదు. నీ నేత్రాల మీద నీకు జయం లేదు. పాడుతున్నారు పాటలు మాత్రం, పాటలే బ్రతికి. రెండో రోజున వాడు మళ్ళీ లేస్తున్నాడు. ఇదేంటారా బాబు, నిన్న పారిపోయి మళ్ళీ జయమంటున్నారు, ఏంటి సంగతి చూద్దాం రే, అంతే ఫినిష్. పారిపోతున్నారు. అలా ఒక్కరోజు 2 రోజుల పాస్టర్, 2 రోజులు 40 days, 40 రోజులు. మరి 40 రోజులు ఏమని పాడారు? జయము లేకుండా పాడారు. అయితే ఈ రాత్రి ఒకడు లేచాడు. స్తోత్రం. తిరస్కరించబడిన వాడు, త్రోసివేయబడిన వాడు, నా దేవుని బిడ్డ తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా ఈ రోజున దేవుని బిడ్డ ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఇంతమంది ప్రజల్లో ఒకడైనా జయాన్ని పొందగలిగేటువంటి స్త్రీలు కానీ పురుషుల్లో నుండి కానీ నా దేవుడు సిద్ధపరచును గాక. ఇంతమంది ప్రజలను దేవుడు ఆశతో చూసినప్పుడు దావీదు లాంటి వాళ్ళు ఒక్కడైనా దేవునికి కావాలి. నీ పాటలు ఎవరికి కావాలి? నీ సంగీతం ఎవరికి కావాలి? నీ సౌండ్ సిస్టమ్ ఎవరికి కావాలి? ఇదంతా లోకం కోసమే. లోకం కోసం మత్తు, కైపు, ప్రభావం, ఒళ్ళు పులకరింత, ఒంట్లో ఏదో తిమ్మిరి. నా దేవుని బిడ్డ జాగ్రత్త. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. జయం లేదు. జయం లేకుండానే పాటలు పాడుతున్నా. ఎంత సిగ్గు. చూసే ఆడ అలగొంచండి అయ్యగారు, ఏళ్ళని అలగొంచండి. ఆ పక్కనున్న పక్కింటి వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? అరే రోజు ఆడ వస్తున్నాడు, ఒక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. పాటలు మామూలే, బతుకు మామూలే, పరివేదం మామూలే, బైబిల్ మామూలే, మందిరం మామూలే, చర్చ్ మామూలే, ఆరాధన మామూలే, లైఫ్ చేంజ్ లేదు. ఎస్, ఈ రాత్రి మరోసారి చెప్తున్నాను, దేవుని మందిరంలోనికి వెళ్ళి నువ్వు ఆరాధన చేసిన వెంటనే అక్కడున్న వాక్యము, ఆరాధన నీ అపవిత్రతను కాల్చాలి. కాలిస్తే, అందుకే మందిరాలు ఇచ్చాడు దేవుడు. మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుడు ప్రజలు కలుసుకునే చోటు. ఎస్, ఆనాడు దేవుడు ఆది దంపతులు కలుసుకునే చోటు ఒకటి ఉంది. దాని పేరు ఏదెను. అది మూయబడింది, ఇక్కడ తెరవబడింది. ఆమేన్, హల్లెలూయా. దాని పేరు దేవుని ఆలయం. ఎస్, ఆ ఏదేనే, ఈ భూ సంబంధమైన ఏదేనే దేవుని ఆలయం. దేవుడు మాట్లాడే చోటిది. అంతేకాదు ప్రజలు ఆరాధించే చోటు. ఆరాధన వాక్యం ఒక వ్యక్తిలోని అక్రమాన్ని కాల్చే చోటది. స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటేనే మందిరాలు నడిపితే మంచిది. అయితే విషయం చెప్తాను, వినండి. వెరీ సింపుల్గా ముగిస్తాను. వీడు చచ్చిపోయాడు. బలవంతుడు చచ్చిపోయాడు. గర్వించిన వాడు చచ్చిపోయాడు. సైన్యం మీద నమ్మకం పెట్టిన వాడు చచ్చిపోయాడు. ధనం మీద, తన బలం మీద, తన మీద తనకు నమ్మకం ఎక్కువ ఉన్నవాడు చస్తాడు. తన బలాన్ని, తన విశ్వాసాన్ని, తన ఆలోచనలు నమ్ముకున్నవాడు ఖచ్చితంగా చస్తాడు. ఒకని మార్గము తన దృష్టికి యథార్థంగా కనబడుద్దట. తుదకు అది చెప్తాను, వినండి. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి ఐగుప్తులోంచి వెళ్ళిపోతున్నారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఫరో చూసే, వాళ్ళు వెళ్ళిపోతాం ఏంటి, నేను బలవంతుణ్ణి, వెళ్ళి జుట్టు పట్టుకుని వెనక్కి మరలా తీసుకుని రావాలని 600 ఉక్కు రథాలు.
ఒక ఉక్కు రథం వచ్చి 1,00,000 సైన్యానికి సమానం. 600 ఉక్కు రథాలతో బయలుదేరాడు. కారణం ఏమిటంటే కండకావరం. నా బలం ఉంది. ఆ బానిసలు ఎంతమంది? నా శౌర్యం ఉంది. అల్పులు యాపాటి, ఆ మోషేగాడు యాపాటి, ఆ ప్రజలు యాపాటి. నా ఉక్కు రథాలు వెళ్ళాయంటే నా రథ చక్రాల కింద వారిని నలిపేస్తాను. కారణం ఏంటంటే నశించేవాడికి వాడి మీద వాడికి నమ్మకం ఎక్కువ ఉంటుంది. చచ్చేవాడికి, పతనమయ్యేవాడికి వాడి విశ్వాసం మీద వాడికి నమ్మకం ఉంటుంది. పోయే కాలం వస్తే అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావటానికి వెళ్ళాడు. ఏమయ్యాడు? ఎర్ర సముద్రంలో సచ్చి తేలి ఆడుతున్నాడు. విచిత్రం చెప్పమంటారా? విచిత్రం మీరు గ్రహించారో లేదో, ఉక్కు రథాలు కూడా తేలి ఆడుతున్నాయట. అండి, ఉక్కు రథాలు తేలి ఆడతాయా? ఆడవే. ఎలీషా చేతిలో గొడ్లు ఊడి, నిన్నెక్కడో చెప్పాను, నిన్నే మొన్న చెప్పాను. ఎలీషా చేతిలో గొడ్లు ఊడి నదిలో పడితే ఏమైంది? మునిగిపోయింది. చిన్న గొడ్లే మునిగిపోతే ఉక్కు రథం తేల్తదా? అందుకనే చెప్తున్నాను జాగ్రత్తగా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, దేవుడు కావాలని తేలని వాటిని తేల్చి చూపిస్తున్నాడు. కారణం నీ కొరకు, నువ్వు నేర్చుకుంటావని. ఎందుకంటే నీ బలాన్ని, నీ కుటుంబాన్ని, నీ ధనాన్ని, ఒకవేళ నీకున్న ఆ కావరాన్ని, నీకున్నటువంటి అతిశయాన్ని నువ్వు నమ్ముకుంటే ఇదే గతి పట్టుద్ది నీకు. అసలు ఉక్కు రథాలు తేలటం ఏంటి పాస్టర్ గారు? విచిత్రం కదా. మరి ఉక్కు రథం ఎందుకు తేలుస్తున్నాడు దేవుడు ఎర్ర సముద్రపు నీళ్ల మీద? సందేశం ఫర్ అస్. అసలు తేలి ఆడేటట్టు చేస్తున్నాడు అని అంటే, నీ బలాన్ని నమ్ముకుంటే ఇదే గతి పట్టుద్ది నీకు. జాగ్రత్త. ఈ రోజున చాలామంది వారి తెలివి మీద వారు నమ్ముకొని, వారి ప్రార్థన మీద వారి నమ్మకం ఉంటుంది, వారి విశ్వాసం. నేను తప్పకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నా పక్క కూడా రాపోయినా మా పక్కింటి నేను మాత్రం తప్పకుండా. జాగ్రత్త. దేవుని వాక్యం లేకుండా, దేవుని వాక్యానికి విరోధంగా చూడండి, బలాన్ని నమ్ముకున్నాడు, తుక్కైపోయాడు. అయితే ఈ బలహీనుడు నెగ్గటానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాల్లో బైబిల్ చూడకుండానే 2-3 కారణాలు చెప్పేసి నేను ముగిస్తాను. చాలా సమయం అయింది కనుక. అతడు చాలా జయంతో రథాల మీద ఊరేగుతున్నాడు. కారణం ఏమిటంటే బలవంతుడు బలహీనుడిని చంపేశాడు కనుక. చూడండి, ఇప్పుడు బలవంతుడైనటువంటి ఈ గొలియాతును దావీదు చంపితే దావీదును ఊరేగించారు. ఎప్పుడైనా జయము నీలోకి వస్తే తప్పకుండా ఊరేగింపు ఉంటుంది. ఎస్, ఈ రోజున పాపం మీద, నీ శరీరం మీద నీకు జయం వస్తే నా దేవుడు రేపు మహిమలో ఊరేగించబోతున్నాడు. నిన్ను ఊరేగిస్తాడు. నీకు నీవుగా ఊరేక్కో. అదే చెప్పాను కదా, నీకు నీవుగా ఊరేగావా తేలి ఆడతావు. ఇప్పుడు ఈ బలహీనుడైన అతని పేరు అబియా, ఇతని పేరు బలవంతుడు. చచ్చినుడి పేరు యరోబాము. దినవృత్తాంతాల గ్రంథంలో కనబడుతుంది. బైబిల్ తీయక్కర్లేదు. చెప్తాను వినండి. 3 విషయాలు చెప్తాను. ఇతను ఊరేగిస్తున్నారు. ఊరేగించడానికి కారణం మీరు అడిగితే అతను చెప్తాడు, అయ్యా అబియా చాలా బలహీనుడు, ఇంత జయం నీకు ఎలా వచ్చింది? నరమాత్రులు సాధించలేని ఈ జయానికి కారణం ఏమిటి? మాకు చెప్పు, మేము కూడా ఆ జయాన్ని పొందుతాం అని అంటే అతడు 3 విషయాలు చెప్తాడు. ఆ మొట్టమొదటి విషయం ఏంటంటే, వాడు ఇశ్రాయేలీయుడే కానీ దేవుని వాక్యం వాళ్ళలో లేదు. వాడు దేవుణ్ణి శ్రమించినవాడు, దేవుని విసర్జించినవాడు. మేము బలహీనులమైన మా దేవుడు మాకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. అది అప్పుడు అబియాను ఒక మాట అడగొచ్చు, అయ్యా నువ్వు యూదుడు కదా, యెహోవా నాకు కలిగి ఉన్నావు అని అంటున్నావు. సచ్చిన వాడు కూడా ఇశ్రాయేలీయుడు, వాడు కూడా కలిగి ఉన్నాడు. కానీ వాక్యాన్ని విడిచిపెట్టేశాడు. వాడు ఇశ్రాయేలీయుడే, దేవుని పిల్లలే, కానీ వాక్యాన్ని విసర్జించాడట.
వాక్యం ఒకటి చెబుతుంటే వీడి బ్రతుకు మరోలా కట్టబడింది. జాగ్రత్త, ఈ రోజున వాక్యం ఒకటి చెబుతుంటే మన విశ్వాస జీవితం మరోలా కట్టబడుతుంది. ఖచ్చితంగా దాని ఫలితాన్ని కూడా పొందుతావు. రెండో విషయాన్ని కూడా చెప్తాను వినండి, చాలా ప్రాముఖ్యం. దయచేసి సేవకులను ఏమనుకోకూడదు. ఇతడు రెండో విషయాన్ని చెప్తున్నాడు. అభియా, నువ్వు జయించడానికి 3 కారణాలు అన్నావు. ఒకటి దేవుడు అన్నావు. రెండవది ఏమిటంటే మా తరపునున్న యాజకులు అన్నాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. యాజకులు అనగా అర్థం సేవకులు. ఎస్, నా పక్షాన్న అహరోను సంతతైన యాజకులు నిత్యము మా కొరకు ధూపం వేస్తున్నారు. అబ్బా, ఒక రాజు యొక్క స్టేట్మెంట్. అంటే రాజు చూడండి, రాజు దేవుని సేవకుని ప్రార్థన మీద, ధూపం మీద, అంటే ఇక్కడ కూర్చున్న సేవకులందరికీ చెప్తున్నాను, మనము రాజుల కంటే, రాజుల జయము కంటే బలవంతులం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే అందరూ కాదు. అతడు ఏమంటున్నాడంటే, ఉదయము సాయంత్రము మా కోసం వారు ధూపం వేస్తున్నారు. ఆ ధూపం మమ్మల్ని జయములోనికి నడిపించింది. మై డియర్ పాస్టర్స్, మీరు వేసే ధూపమే మీ విశ్వాసులకు జయం కానీ అపజయం కానీ. జయము అపజయం అంటే ధనము, వెండి, బంగారము ఈ భూమి మీద కలిసి వచ్చటం కాదు. శరీరం మీద జయం, పాపం మీద జయం, జయించిన సింహాసనం. ఈ 3 కూడా మన చేతుల్లోనే ఆధారపడి ఉన్నాయి. తప్పకుండా ఈ రాత్రైనా అబియా చెప్పినట్టుగా నీ విశ్వాసులు నీ గురించి చెప్పగలగాలి. నా సేవకుడు నా కోసం ఉదయము సాయంత్రము ధూపం వేస్తాడు. మా సేవకుడు బాగా చెప్తాడు. ఎస్, మంచిదే. మా సేవకుడు దాన ధర్మాలు చేస్తాడు. మంచిదే. మా సేవకుడు బాగా పాడుతాడు. మంచిదే. మా సేవకుడు హీరోలా ఉంటాడు. మంచిదే. మా సేవకుడు చూస్తే ఓహో అంటే ఇప్పుడు పాస్టర్లు ధూపం వేసేవారు లేరన్నమాట. హీరోలుగా తమను తాము ప్రత్యక్షం చేసుకోవటానికి అలవాటు పడిపోయిన సేవకులను సాతానుడు తయారు చేస్తున్న ఓ ప్రమాదకరమైన కాలం ఇది. వాళ్ళు అంటాడు, ఆ జయం పొందిన వాడు అంటాడు, ఇదిగో ఇంత పెద్ద జయం, ఒక చారిత్రాత్మకమైన జయం, ఎవ్వరు ఇవ్వలేని ఆ గొప్ప జయం నా దేవుడిచ్చాడు. రెండవది, నా సేవకుని ధూపం. మా సేవకులు నా కోసం ధూపం వేస్తున్నారు కదా. వాడు కాదు, వాడు తాత వచ్చిన నా మీద జయం పొందా లేరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాత్రి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యము, దేవుని సేవకుని ప్రార్థన, ఈ 2 విశ్వాసి పాపం మీద జయమొచ్చేటట్టుగా తప్పకుండా మనం సిద్ధపరచగలగాలి. కేవలము పాటలు కార్యక్రమాలు అన్నిలు కూడా భజన చేస్తున్నారు, సంతర్పణలు పెడతారు, అన్న సంతర్పణలు పెడతారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు చూసి ఈ రోజున క్రైస్తవ్యం కూడా అలా మారిపోతుంది. దయచేసి అపోస్తుల బోధ ఏంటో తెలుసా? వాక్యము ప్రకటించుట యందును ప్రార్థన చేయి. 2 వాక్యము ప్రకటించుట యందును ప్రార్థన చేయటం. పంచిపెట్టం మా పని కాదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడండి, స్టెఫన్ ఎన్నుకునేటప్పుడు ఒకడు తక్కువ అవుతాడు. 12 మందిలో మనలో యోధా తప్పిపోయాడు. వాడి స్థలంలో ఒకడిని మనం ఎన్నుకోవాలన్నప్పుడు పేతురు లేచి అంటాడు, బాబు, మన పని పంచిపెట్టడం కాదు, మన పని వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి. ఆ అనుభవం కనుక చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. బలహీనుడు, శక్తిహీనుడు, 4 లక్షల మంది సైన్యంతో వచ్చాడు అబియా, యూదుల రాజు. అతని రాజ్యం మీద అతనికి నమ్మకం కాదు, అతని సైన్యం మీద అతని నమ్మకం కాదు, తన దేవుని మీద, తన సేవకుడి మీద. స్తోత్రం, హల్లెలూయా. నా పక్షమున సేవకులు ఉన్నారు, వారు బోర ఊదుతారు, వారు సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు ఉంచుతారు. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు. రొట్టెల బల్ల అనగా వాక్యం,
అదే పేతురు చెప్పాడు అపోస్తుల కార్యాల్లో. అబియా తన సేవకుని గురించి ఏదైతే చెప్పాడో అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు తనను గురించి తాను చెప్తాడు, తన తోటి సేవకులు కూడా చెప్తాడు. మన పని వేరు, మన పని వేరు. అందుకే తోటి దైవజనులారా, మీరు తప్పకుండా దైవ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని ప్రజలకు పంచండి, మిగిలింది ప్రార్థన చేయండి. అప్పుడు తప్పకుండా వారి శరీరాల మీద వారికి జయం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంటికి వెళ్ళే ముందు నీ శరీరం మీద, అనగా క్రీస్తు నివసించే ఈ దేవాలయం మీద నీకు జయం రావాలి. జయము రావాలంటే ఖచ్చితంగా వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. అదే చెప్తున్నాడు. మా సేవకులు సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు పేరుస్తారు. రొట్టె అనగా వాక్యము. వారు నా పక్షాన ఉదయము సాయంత్రము ధూపం వేస్తారు. రొట్టెలు బల్ల ఉన్నంతసేపు, అనగా వాక్యం ఉన్నంతసేపు, ప్రార్థన ఉన్నంతసేపు మా మీద ఎవడు జయం పొందలేడు. మా బలహీనతే ఆ ధూపం బలంగా మార్చేస్తుంది. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, నీ శరీరాన్ని వంచే పాపం మీద నీకు జయం రావాలంటే మోకాళ్ళే, నీ ఇంటిలో మోకాళ్ళే, మోకరిల్లో. అందుకనే ఇందాక చెప్పాను, రాళ్ళు తీసి కొట్టి చంపేసే స్టెఫను, నా దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆ రాళ్ల మధ్యలోంచి వారి వైపు చూశాడో దేవదూత ముఖం వల్లే కనబడుతుందంటే అక్కడ అతడు ప్రార్థన చేస్తున్నాడు. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు సైతం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే నీకు బలమై ఉండాలి. నీ ప్రార్థనే నీకు సైన్యమై ఉండాలి. నీ ప్రార్థనే నీకు కత్తులై ఉండాలి. నీ ప్రార్థనే నీ మీద, నీ కుటుంబం మీద, నీ శరీరం మీద పోరాడేటువంటి పాపపు బలాన్ని సంహరించగలిగేటువంటి శక్తి నీ ప్రార్థనై ఉండాలి. ఎస్, వాక్యము ప్రార్థన. వాక్యము ప్రార్థన ఎవరిలైతే అమర్చుకుంటారో తప్పకుండా వారి శరీరం మీద వారికి జయం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మై డియర్ సిస్టర్స్, నువ్వు ప్రార్థన చేయటం నీ ఇంటి ఆయన చూడాలి. మై డియర్ సిస్టర్స్, నువ్వు ప్రార్థన చేయటం, యవనస్తులైతే మీ తల్లిదండ్రులు మీరు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం, మీ ఇంట్లో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు చూడాలి. మై డియర్ బ్రదర్, నువ్వు నిజంగా నీ ఇంటికి యజమానుడు అయితే నీ భార్య, నీ పిల్లలు నీ నుండి ప్రార్థన నేర్చుకోవాలి. ఓ తండ్రి అంటే ఏంటో తెలుసా? తెచ్చి పెట్టడం కాదు, ప్రార్థన. నీవు ప్రార్థన చేయటం నీ భార్య చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు భయపడాలి. నా తండ్రి ప్రార్థనలో ఉంటాడు, నా తల్లి ప్రార్థనలో ఉండుద్ది, నా తల్లిదండ్రుల ప్రార్థనే నాకొచ్చింది అని ఈ రోజున నీ ఇంట్లో ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన, నీ శరీరం మీద జయాన్ని ఇచ్చే ప్రార్థన. ఎస్, నీకుండే పాపం మీద నిన్ను వంచి దేవునికి పనికి రాకుండా చేసే ఆ పాపం మీద నీకు జయం రావాలనంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకే అబియా అంటాడు, బలహీనుడైన అబియా అంటాడు, నా పక్షమున అహరోను సంతతైన యాజకులు ఉన్నారు, వారు నా కోసం ధూపం వేస్తున్నారు. వారు ధూపం వేస్తుంటుండగా ఎటువంటి వాడు వచ్చినా నా మీద జయం జయం. ఆ 13వ అధ్యాయం చదివితే చూడండి, అక్కడ ఎంత అద్భుతమైన తీయకలు ముగిస్తున్నాను. కనుక రాత్రి దేవుని బిడ్డలారా, తప్పకుండా నీ శరీరం మీద నీకు జయముస్తేనే కానీ దేవుని ఎదుట నిలబడలేవు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘానికి రాయిస్తున్నాడు, క్రీస్తు యేసు మూలముగా మనకు జయం, మనకు జయం. కనుక ఇక్కడ కూర్చున్న మీరు, మీ దేహాలు, మీ శరీరాలు క్రీస్తుకు ఆలయాలుగా మార్చండి, క్రీస్తుకు ఆలయాలుగా మార్చండి. లేనిపోని లోకానికి ఆలయంగా మార్చకు. శరీరానికి ఆలయంగా మారుస్తావని దేవుడు నిన్ను పుట్టించలేదు. ఆ కోరికతో దేవుడు నిన్ను కనలేదు. ఆయన స్వరూపం అందుకు ఇవ్వలేదు. నీలో ఉన్న జీవం దేవుంది, నీలో ఉన్న ఆకారం దేవుంది, కానీ నీ కార్యాలు, నీ క్రియలు, నీ ఊహలు లోకాంది. ఎంత వైరం, ఎంత వైరం. అందుకే రాత్రి మనలో ఉన్న దేవుని శత్రుత్వం ఈ రాత్రి ఇక్కడ కాల్చబడును గాక, ఇక్కడే ఓడిపోవును గాక, ఇక్కడే జయం పొందుదువు గాక. తీ, వాక్యమనే ఖడ్గాన్ని తీ, ప్రార్థన అనే అగ్నిని తీ,
వాక్యపు ఖడ్గంలో, ప్రార్థనా ధూపంలో నీ శరీరంలో చోటు చేసుకున్న పాపం ఇప్పుడే ఇక్కడే కాలిపోయి ఓడిపోయి మరలా తిరిగి ఒక జయంతో నువ్వు ఇంటికి వచ్చుదువు గాక, ఇంటికి వెళ్ళుదువు గాక. నీ ఇంట్లో ప్రార్థన కనబడాలి. తల్లిదండ్రులారా, మీ ప్రార్థన మీ పిల్లలకు ఆదర్శం. రేపు తండ్రిగా బ్రదర్స్, పిల్లల కన్నా తల్లిదండ్రులారా, నీ ప్రార్థన నీ పిల్లలకు ఆదర్శంగా ఉందా అని రేపు దేవుడు అడగబోతున్నాడు నిన్ను. జవాబు ఉందా? హ్యావ్ ఏ ఆన్సర్? లేకపోతే ఈ రాత్రి నీ పిల్లలు చూసేటట్టుగా, నీ భార్య చూసేటట్టుగా ప్రార్థన చెయ్యి. పాటలు పాడారు, ఇక్కడ పాటలు పాడారు, జయం లేని పాటలు పాడారు, అర్థం లేని వాటికి అర్థం ఉంది, పాడిన మన జీవితానికి అర్థం లేదు. నేను అంటాను, తగ్గించు, పాటలు తగ్గించు, లోకాన్ని తగ్గించు, వాక్యము ప్రార్థన. పేతురు అదే చెప్తాడు. అందుకనే పేతురు, నా దేవుని బిడ్డ, అద్భుతమైన జయాన్ని పొందాడు. పామురుడైన పేతురు ఎక్కడ అడుగు పెడితే అక్కడ హృదయాలను మండించేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకులు హృదయాలను మండించట్లేదండి. సంకలో కితకితలు ఎట్టేస్తున్నారు, జోకులు, కామెడీలు, పాటలు, అబ్బో అబ్బో, రకరకాలైన విచిత్ర విన్యాసాలతో కూడిన ఆకార సంబంధమైన విచిత్ర వస్త్రాలు. సేవకుడే సినిమా యాక్టర్గా మారిపోయి. అందుకే రాత్రి ప్రార్థన, వాక్యం, ఈ రెండింటిని నీ శరీరంలో చోటు చేసుకుని పతనం చేసి అపవాదిని చంపేస్తాయి. ఈ రెండే. అటువంటి కృప ఈ రాత్రి దేవుడు మనందరికి ఇచ్చునుగాక, మనందరికి ఇచ్చునుగాక. సేవకులు కూడా చెప్తున్నాను, అబియా చెప్పినట్టుగా రేపు దేవుని ఎదుట మన పిల్లలు మన గురించి సాక్ష్యం చెప్పాలి. నా సేవకుని ధూపం, నా సేవకుని ప్రార్థన, నా సేవకుని సముఖపు రొట్టెల బల్ల, ఆయన వాక్యపు ఉపదేశం, ఆయన ప్రార్థనా జీవితం నన్ను ప్రార్థనాపరుడిగా చేసిందని సాక్ష్యం, నీ సన్నిధికి తీసుకొచ్చిందని సాక్ష్యం. మన గురించి చెప్పకపోతే రెండంతల శిక్షలు పొందుతాం. సేవ అంటే మాటలు కాదు, పాటలు కాదు, మందిరాలు కట్టే కాదు, డబ్బున్నవాడు ఎవరైనా కట్టేస్తాడు. ఎస్, డబ్బుతోనే రోజున పని జరుగుతుంది. కోట్లు ఉన్నవాడు పెద్ద మందిరాన్ని కట్టేయడం, ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు, అందరూ ఎవరికన్నలో పిల్లల మందిరాల్లో నింపేయడం. లక్షల మంది రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, రా, సమాధానం లేదా, రా, నెమ్మది. ఈ కహానీ మినిస్ట్రీలు ఎక్కువైపోయాయి. మండించేవాడు కావాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధూపం వేసేవాడు కావాలి, హల్లెలూయా. ధూపం వేసేవాడు కావాలి, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టె పేర్చేవాడు కావాలి. రొట్టె అనగా వాక్యం. కనుక రాత్రి దేవుని పిల్లలుగా ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మీ కుటుంబాల్లో ప్రార్థనా ధూపం చేత మీరు నింపుదురుగాక. ఎప్పుడైతే ప్రార్థనా ధూపంతో నింపుద్దో మీ కుటుంబాల్లో ఉన్న అపవాది చచ్చిపోతాడు. ఊపిరాడక తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ధూపంతో కూడిన ప్రార్థన చేయగలవా? ఎస్. మన హృదయాల్లో, మన శరీరంలో చోటు చేసుకున్న పాపం పారిపోయేటట్టుగా గుండెలు బాదుకుని, మనసును బాదుకుని, హృదయాలను బాదుకుని, పైకి వస్త్రాలను కాదు చించుకోవటం, హృదయాలను చించుకొని ప్రార్థన చేయగలవా? ప్రార్థన కూడా స్టైల్గా మారిపోయింది. ప్రార్థన కూడా సుఖభోగాల మధ్యకి వెళ్ళిపోయింది. ప్రార్థన మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, గుండెలు బాదుకుని ఆక్రందన చేసేవారు లేరు, రోదన చేసే స్త్రీలు లేరు, ఏ విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు, కన్నీళ్లు కార్చేవారు లేరు. ఏ ఇంట్లో అయితే రోదన, ఏ ఇంట్లో అయితే కన్నీళ్లు, ఏ ఇంట్లో అయితే మంటతో ప్రార్థన చేస్తారో ఆ ఇంట్లో ఉన్న అపవాదిని తరిమి కొట్టగలవు. లేకపోతే వాడే నీ కుటుంబాన్ని కాళ్ళ కింద చెత్త తొక్కేస్తాడు. ఇప్పటికే చాలా కుటుంబాలను త్రొక్కివేస్తున్నాడు. ఇప్పటికే చాలా మందిని, నా దేవుని బిడ్డ, దేవుని ఆలయమైన నిన్ను త్రొక్కివేస్తున్నాడు. ఆలయాలు, దేవుని ఆలయాలు అనబడే క్రైస్తవులు సాతాను కాళ్ళ కింద నలిగిపోతున్నాయి దేవుని ఆలయాలు. అందుకే లే, ఈ రాత్రి మేల్కో, నిన్ను నీవు ఒక రోషంతో నింపుకో, ప్రార్థన చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. బలహీనులనందరినీ బలపరచిన యేసయ్యా, మీ వాక్యముతో మా హృదయమును శుద్ధి చేయుమయ్యా.
పిల్లనందరినీ బలపరచిన యేసయ్యా, మీ వాక్యముతో మా హృదయమును శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్ల హెచ్చించిన యేసయ్యా, పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్ల హెచ్చించిన యేసయ్యా. యేసయ్యా మహాబలవంతుడా, యేసయ్యా మహాపరిశుద్ధుడా, యేసయ్యా మీకే ఆరాధన, యేసయ్యా స్తుతి ఆరాధన. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా. కృప వెంబడి కృపను చూపినావయ్యా, కృప చేత బలవంతులుగా మార్చినావయ్యా. కృప వెంబడి కృపను చూపినావయ్యా, కృప చేత బలవంతులుగా మార్చినావయ్యా. పరిశుద్ధుడా మా యేసయ్యా, ఆరాధనకు అర్హుడవయ్యా. పరిశుద్ధుడా మా యేసయ్యా, ఆరాధనకు అర్హుడవయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే సాలిన దేవుడవయ్యా.